లాఠీ చార్జ్ వీడియోలు చూసే టైం లేదు, మా టైం వేస్ట్ చేయొద్దు. సో ఎవరంటారు ఇది? భారత ప్రధానమంత్రి, భారత భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సూర్యకాంత్ అంటామండి ఈ మాటలుగా. ఏమంటుండు? లాఠీ చార్జ్ వీడియోలు చూసే టైం లేదు, మా టైం వేస్ట్ చేయొద్దు. మరి ఏ వీడియోలు చూస్తారు? రీల్స్ చూస్తారా? మరి ఏ వీడియోలు చూస్తారు? మరి సీజేపీ కార్యకర్తల మీద పోలీసుల దాడి పిటిషన్పై సీజేఐ ఆగ్రహం. 2 నెలల క్రితం ఆయన చేసిన కాక్రోచ్ కామెంట్లతో దుమారం రేగింది. సో ఇక్కడ ఈయన ఏం చేసి నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని, సోషల్ మీడియా జర్నలిస్టులని వీళ్ళందరినీ కలిపి కాక్రోచ్లు అని చెప్పి ఒక మాట మాట్లాడడంతో పెద్ద దుమారం లేవింది. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో జంజీలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, నీట్ పేపర్ లీకేజ్ మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా మోడీ రాజీనామా చేయాలని చెప్పి ఒక డిమాండ్తో వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపారు. సో దాని మీద విచక్షణ రహితంగా పోలీసులు కూడా ఒక రౌడీలాగా బిహేవ్ చేసిరు. విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసిరు. తలలు వలిగిపోయినాయి. అసలు మహిళల్ని, అక్కడికి వచ్చిన మహిళల్ని ఇష్టం వచ్చినట్టు తాకిర్రు, ఇష్టం వచ్చినట్టు గుంజి పడేసిర్రు, తాకరాని చోట కూడా తాకిర్రు. సో ఇవన్నీ తప్పు చేసిర్రు, దీని మీద విచారణ జరపాలి. ఈ పోలీసు వాళ్ళు ఇట్లా విచక్షణ రహితంగా ఇట్లా చేసిర్రు. అందులో కొంతమంది పోలీసు వాళ్ళు లేరు, వాళ్ళకి బ్యాడ్జీలు లేవు, నేమ్ ప్లేట్ లేవు, ఏదీ లేదు, ముసుగులు ధరించి వచ్చి కొట్టిరు. మరి వాళ్ళ ఆర్ఎస్ కార్యకర్తల, రౌడీలా, గూండాలా, ఎవరు అనేది తేలాలి. దాని మీద విచారణ జరపాలి. ఈ వీడియోలు చూడండి అని చెప్తే సీజై మాకు టైం లేదు అంటుండు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మా టైం వేస్ట్ చేయొద్దు అంటుండు. సో ఇది వీళ్ళ కథ. దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలను చూడాలని, ఈ అంశాన్ని సుమోటోగా అత్యవసర విచారణకు స్వీకరించాలన్న లాయర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీ సమయాన్ని వృధా చేయవద్దు, మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, వాటిని చూడడానికి మా వద్ద సమయం కూడా లేదు, మెన్షనింగ్ దశలో ఎలాంటి వీడియో ఫుటేజ్ను పరిశీలించడానికి మేము సిద్ధంగా లేం అని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేసిండ్రు. సో ఇది ఇక్కడ ఏంది? విద్యార్థుల జీవితాలు ఆగమైనా కానీ వీళ్ళకి అవసరం లేదు. నీట్ పేపర్ లీక్ అయ్యి వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సో దాని మీద వీళ్ళకు ఎలాంటి బాధ లేదు. సో నిన్న మొత్తం లాఠీచార్జ్ చేస్తే సో అది ఆ వీడియోలు చూసే ఆసక్తి లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే సో ఆలోచన చేయండి ప్రజలారా, ఎట్లా ఉంది చూడండి, ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది, ఒక భారత ప్రధాన న్యాయమూర్తి ఆయన ఎట్లా ఉంది చూడండి. ఇది కథ, అసలు కథ. అంటే ఇక్కడ విషయం ఏంది? న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, కోర్టులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు కూడా ఇంత అన్యాయంగా మాట్లాడితే ప్రజలకు మరి ఎట్లా నమ్మకం ఉంటుంది? ఎక్కడ నమ్మకం ఉంటుంది? న్యాయం ఎక్కడ దొరకాలి? మరి న్యాయం ఎక్కడ దొరకాలి? న్యాయం కోసం కోర్టుకు పోతే మాకు సమయం లేదు, మేము వీడియోలు చూడమంటే ఇది ఎక్కడి కథ? అందుకే ఈరోజు ప్రజలు అందుకే ఈరోజు కోర్టును కూడా నమ్మే పరిస్థితి లేదు, ఈరోజు